ఏసీ న్యూస్కి స్వాగతం. మదర్స్ డే సందర్భంగా ఏఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం టౌన్ హాల్లో తల్లికి వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్ మాట్లాడుతూ, మన దేశంలో మాతృమూర్తికి ఉన్నత స్థానంలో ఉన్నదని, దేశాన్ని మాతృభూమి అని వర్ణిస్తారని వారు కొనియాడారు. అంతేకాకుండా గంగా, కావేరి, యమున నదుల పేర్లలో స్త్రీల పేర్లు కూడా ఉన్నాయన్నారు. పిల్లల అభివృద్ధికి తల్లి కారణమని, దేశ భవిష్యత్తు యువతపై ఉందని, ఆ యువత తల్లి పెంపకంలోనే మార్గదర్శకం వహించవలసిన అవసరం ఉందన్నారు. వక్తలు తల్లి ప్రాధాన్యతను, అవసరాన్ని వివరించారు. అనంతరము వివిధ సేవలు అందించిన ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె శోధారాణి, సబ్ రిజిస్టర్ ఎలిజబెత్ ప్రమీలాదేవి, చిత్రకారుని అరుణకుమారి, పిఎంపి మాలిని, క్యాట్స్ షెల్టర్ సొసైటీ నగ్మా సోనా, విశ్రాంతి జిల్లా ఆఫీసర్ డాక్టర్ జయభారతి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రమీల జయకుమారి, రచయిత్రి తన్నీరు శశి, సామాజిక సేవా పరురాలు వెంకటలక్ష్మి, కరస్పాండెంట్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉషా రాజేష్లను ఘనంగా సన్మానించారు. మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నేషనల్ నాయకులు ఏ జయప్రకాష్, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఉషా కిరణ్ రాయి, నెల్లూరు జిల్లా రచయితల సంఘము జనరల్ సెక్రటరీ పోతూరి అన్నపూర్ణ, ఏఆర్కే ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృపావతి, కోశాధికారి హానుక్, ట్రస్టీలు రాయ్, జేషన్, బాలయ్య, మురళీమోహన్ రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ టౌన్ హాల్ ఎంతో పండుగ పండుగ. నెక్స్ట్ జ్యోత్స్న గారు. అట్లా అయ్యే కదా. హలో ఎక్కడ అటు వెళ్ళిపోండి అట్టే లాస్ట్ అసిస్టెంట్ కమిషనర్ కస్టమ్స్ సిజిఎస్టీ. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా మరి డాక్టర్ హరినారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ టౌన్ హాల్లో జరిగించారు. మరి ఆర్క్ చారిటబుల్ ట్రస్ట్ అని 7 ట్రస్టులు కలిపి మరి ఈ కార్యక్రమాన్ని జరిగించడం, మరి దానికి ఫౌండర్గా డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి గారు ఉన్నారు. మరి మాతృ దినోత్సవం అనేది 10వ తేదీ, దాని సందర్భంగానే మరి ముందుగానే ఎంతోమంది తల్లుల్ని ఈరోజు సన్మానించడం జరిగింది. ఒక తల్లి లేకపోతే ఒక కుటుంబము ఎంతగా ఇబ్బంది పడుతుందో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు చేస్తున్న సేవ కేవలం వాళ్ళ బిడ్డలకు ఇవ్వడం అనేది కాదు, వాళ్ళ కన్న బిడ్డలను వాళ్ళు ఎవరు చూసుకుంటారు. కానీ సమాజంలో అనేక మంది పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళని అది ఏ విధంగానైనా కౌన్సిలింగ్ అయినా సరే వాళ్ళకి ఆదరణ ఇవ్వడము, ఇలాంటి ఎవరెవరు చేశారో అటువంటి వారిని ఈరోజు సన్మానించడం జరిగింది. మరి ఆర్క్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ 7 ట్రస్టులు అన్నమాట అవి. మరి వాళ్ళందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాలు అనేకము జరిగించాలి. మరి సమాజంలో మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. అది ఈ రీతిగా మనం సపోర్ట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎంకరేజ్ అవుతారు. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు. కూడా ఇంకా పిల్లలు భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇలాంటి డాన్సులు పిల్లలు ఇంకా చేయాలని, ఇంకా నేర్చుకొని ఇంకా మనకి నెల్లూరుకి మంచిగా తీసుకురావాలని కోరుకుంటూ ఇలాంటి ట్రస్ట్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని సార్ గారిని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఇంద్రధనుసులో 7 రంగుల రోజు ఇక్కడ జరుగుతున్న చారిటబుల్ ట్రస్ట్ ఆర్క్ చారిటబుల్
ట్రస్ట్ ద్వారా ఈరోజు మనం కొండూరు హరినారాయణ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతోమందికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి షీల్డ్ కూడా బహుకరించడం జరిగింది. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఎంతమందికి నా చేతుల మీదుగా సార్ ద్వారా ఆధ్వర్యంలో ఇక్కడ మేడం డాక్టర్ గారు ఇక్కడ ఎంతోమంది మేడం ద్వారా ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా సంతోషం. నేను చారిటబుల్ ట్రస్ట్ ఫార్మ్ చేసి 4 సంవత్సరాలు అయింది. అప్పుడు లోగో వచ్చి మన సినిమా యాక్టర్ వచ్చి అలీ గారు లోగో ఓపెన్ చేశారు ఇదే టౌన్ హాల్. 4 సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. ఇది 4వ సంవత్సరం. అందుకని ఈ చారిటబుల్ ట్రస్టులందరికీ కలిపి మళ్ళీ ఒక చారిటబుల్ ట్రస్ట్ నా ద్వారా జరిగింది. దానికి నేను చైర్మన్గా ఉన్నాను. వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరికీ ఈరోజు మాతృమూర్తి